ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మొన్న జరిగినటువంటి చర్చలో శంకరాచార్యుల వారు అనాత్మ యొక్క లక్షణాలు చెప్పిన తర్వాత భగవత్ చైతన్యమైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క లక్షణాలని మనకు కొన్ని వివరించి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా చెప్పినటువంటిది ఏంటంటే, ఒకటి స్వతేజస, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది, దాన్ని ప్రకాశింపచేయడానికి ఇంకొకటి అవసరం లేనటువంటిది, అదే అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మ. అది ఎక్కడుంది అంటే అంతటా సర్వవ్యాపకమైనటువంటిది. ఆత్మ యొక్క లక్షణమే అది. స్థూలమైనటువంటిది ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఉండదు. సూక్ష్మమైనటువంటిది వ్యాపకత్వం ఎక్కువ ఉంటుంది దానికి. మరి ఆత్మ ఎలాంటిది? సుసూక్ష్మం, సుష్టు సూక్ష్మం. దాన్ని మించినటువంటి సూక్ష్మత్వం ఇంకా లేదు. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటిది, అంతటా ఉండేటటువంటిది అనేటువంటి చెప్పారు. సో మరి అంతటా ఉన్నటువంటిది ఎక్కడ ఉంటుంది? నా లోపల కూడా ఉంటుంది. మరి నా లోపల ఉన్నటువంటి దాన్ని ఏం చేయమన్నారు? దాన్ని అంతర్ముఖమయ్యి బాహ్యమైనటువంటిది, బాహ్యాలంబనం అంటే బాహ్యం మీద ఆలంబనం. ఇప్పటిదాకా మనం దేని మీద ఆధారపడ్డాం? మనకి సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆనందాలు కావాలి. వీటన్నిటి కోసం దేని మీద ఆధారపడుతున్నా నేను ఇంతకాలం? బాహ్యం మీద ఆధారపడుతున్నా, బయట ఉండే ప్రపంచం మీద ఆధారపడుతున్నా, చుట్టూ ఉండేటటువంటి ప్రజల మీద, మనుషుల మీద ఆధారపడుతున్నా. వాళ్ళ ఆనందం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. టీవీ కొనుక్కొచ్చాం, ఎల్ఈడి టీవీ, సోనీ బ్రావియో ఏమో ఉన్నాయి కొత్త కొత్త బ్రాండ్లు. ₹1,00,000 1,20,000 పెట్టి కొనుక్కొని వచ్చాం. చక్కగా దాంట్లో అన్నీ చూసుకుంటున్నాం, టీవీ సీరియల్స్ చూసుకుంటున్నాం. మగవాళ్ళు అయితే న్యూస్లు చూసుకుంటూ ఉంటారు, ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ ఉంటారు. ఎవడిష్టం వాడిది. అందరికీ ఆనందమే ఆ టీవీ నుంచి. బ్రహ్మాండంగా ఇంట్లో అందరూ ఆనందం పొందుతున్నారు. టీవీ చెడిపోయింది. ఇంటిల్లి బాధికి ఇప్పుడు ఏం దొరుకుతుంది? దుఃఖం. నువ్వు దేని మీద ఆధారపడ్డావు? ఆ టీవీ మీద ఆధారపడ్డావు. ఆ టీవీలో వచ్చేటటువంటి ప్రసారాల మీద ఆధారపడ్డావు, ప్రోగ్రామ్స్ మీద ఆధారపడ్డావు. వాటి మీద ఆధారపడినంతసేపు, అవి ఉన్నంతసేపే మనకు ఆనందాన్ని ఇస్తాయి తప్ప అవి లేనటువంటి సమయంలో దుఃఖమే మనకి.
కాబట్టి వీటిని సైతం చైతన్యవంతం చేస్తున్నటువంటిది నా లోపలే ఉంది కాబట్టి అది అత్యంత ఆనంద స్వరూపమైనటువంటిది కాబట్టి బాహ్యాలంబనాన్ని వదిలిపెట్టి లోపల నీ లోపలే ఉన్నటువంటి చైతన్యం మీద ఆధారపడు. అలా ఆధారపడినప్పుడు ఏమవుతుంది, వచ్చిపోయే క్షణికమైనటువంటి ఆనందాలు కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందం దొరుకుతుంది. మనకి వేదాంతంలో 2 మార్గాలు చెప్తారండి. ఒకటి ప్రేయో మార్గము, ఇంకొకటి శ్రేయో మార్గము. ప్రేయో మార్గము అంటే ఏంటంటే పేరుకు తగ్గట్టుగానే చాలా ప్రియంగా ఉంటుందన్నమాట. ప్రియంగా ఉంటుంది. మనకు ఏదైనా ఒక వస్తువు అనుభవించాలి అని అనిపించినప్పుడు ఒక కాఫీ తాగితేనో, ఐస్ క్రీమ్ తింటేనో, ఇష్టమైనటువంటి భోజనం చేసినప్పుడు, ఇష్టమైనటువంటి వాళ్ళని కలిసినప్పుడు, ఇష్టమైనటువంటిది దొరికినప్పుడు మనకి ఆనందం లభిస్తుంది. ఒక సినిమాకి వెళ్తే ఆనందం ఏదో దొరుకుతుంది మొత్తానికి మనకి. కాదు, ఇది ఏమన్నారు, శ్రేయో మార్గంలో ఉండేటటువంటి ఆనందం ఎలాంటిది, క్షణికమైనటువంటిది. అందుకోసం ఏం చెప్పారు, ప్రేయో మార్గము కష్టమైనప్పటికీ కూడా. లోకంలో ఆనందం పొందడం చాలా ఈజీ అండి. డబ్బులు పడేస్తే బోళ్ళంత ఆనందం, ఎంత కావాలంటే అంత ఆనందం. అనంతపూర్లో మాకు ఆనందం దొరకట్లేదండి, బెంగళూరు వెళ్ళి పొందుతా. ఎవడు అడ్డం నాకు, డబ్బులు పడేస్తే బోళ్ళంతా. సరే నాకు బెంగళూరులో కూడా దుబాయ్ వెళ్తా, బుర్జ్ ఖలీఫా వెళ్ళి చూసి వస్తా. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, డబ్బులు ఉంటే బోళ్ళంత ఆనందం. డబ్బులు సంపాదించుకుంటామా, ఆనందమే ఆనందం. కాబట్టి ఇవన్నీ, కానీ ఇదంతా చాలా ఈజీగా పొందొచ్చు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కష్టమైనప్పటికీ కూడా ఏమని చెప్పారు మనకి పెద్దలు, శ్రేయో మార్గాన్ని పొందమన్నారు, శ్రేయస్సుని పొందమన్నారు. శ్రేయస్ అంటే ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది పొందడం. ఏది పొందితే ఇక పొందవలసినటువంటి అవసరం లేదో అటువంటి దాన్ని పొందడం. అది పొందడం చాలా కష్టం, చాలా ఈజీ. ఏది లౌకికంగా పొందటం, అది పొందటం. పొద్దున్నే 3:30కి లేవాలి, చన్నీళ్లతో స్నానం చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి. అదే ఉదయం పళ్ళు, కందమూలాలు, ఆకులు, అలాలు తినాలి. మధ్యాహ్నం మితంగా భోజనం చేయాలి. మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోకూడదు. రాత్రి 7 లోపల భోజనం పూర్తి చేసి పడుకోవాలి. మళ్ళా పొద్దున్నే 3:30కి లేవాలి. అయ్యే పనేనా ఇది? ఋషులు మునులు వాళ్ళందరూ అలా తపస్సు చేశారండి. అలా తపస్సు చేసి వాళ్ళందరూ ఆత్మానందాన్ని పొందగలిగారు వాళ్ళంతా. మనం అలా చేయగలమా? కానీ లభించేటటువంటిది కష్టపడితే చూడండి, ఇప్పుడు నేను రోడ్డు మీద అనంతపురంలో నడుచుకుంటూ పోతే ఎవడు నాకు మెళ్ళో మెచ్చుకుని మేకతోలు ఇంకప్పుడు, అదే ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి, ఎవడన్నా ఎవరెస్ట్ పర్వతం ఎక్కారు, అట్లాంటి వాళ్ళకి అవార్డులు, రివార్డులు వస్తాయి. కష్టపడితే దక్కే ఫలితం వేరు. కాబట్టి ఈ శ్రేయో మార్గం అనేటువంటిది కూడా చాలా కష్టంతో కూడుకుని ఉన్నటువంటిదే, కానీ లభించేటటువంటిది మాత్రం శాశ్వతమైనటువంటిది. అందుకోసమని ఏం చెప్పారు మనకి, మొదటి నుంచి శ్రేయో మార్గాన్ని అవలంబించవయ్యా అన్నారు. అందుకనే మొట్టమొదటి నుంచి మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఇటువంటివన్నీ పెట్టి ఒక చక్కటి జీవన విధానాన్ని, ఆ లక్ష్యం వైపు తీసుకెళ్ళగలిగినటువంటి ఒక గతిని మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఏం పొందాలి, ఈ శాశ్వతమైనటువంటి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది అంతటా ఉంది అన్నారు కదా. ఇప్పుడు అంతటా ఎలా ఉంది, అసలు అంతటా ఎందుకు ఉంది, ఉండాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎక్కడున్నా, ఇగో ఈ కుర్చీలో ఉన్నా. ఈ కుర్చీలో లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత నా మోటార్ సైకిల్ మీద ఉంటా, దాని మీద కూడా లేకపోతే నా ఇంట్లో ఉంటా, అక్కడ కూడా లేకపోతే మా గుళ్ళో ఉంటా. నేను ఎక్కడో ఒక చోటే ఉంటా. నాకు ఫోన్ చేశారు, స్వామీజీ ఎక్కడున్నారు అండి అన్నారు. అంటే నేను పలానా ఇక్కడ ఉన్నానండి, సత్యనారాయణ స్వామి టెంపుల్లో అశోక్ నగర్లో ఉన్నానండి అని నేను చెప్తా. దాని అర్థం ఏంటి, నేను మా ఇంట్లో లేనట్టు. అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌటు అంటే, సార్ ఆత్మ కూడా నాతో పాటు తిరుగుతోందా?
ఆత్మ కూడా నా ఆత్మ నాతో పాటు తిరుగుతుందా అని అనుకోండి, అది ఒక రకంగా కరెక్టే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతో పాటు ఆత్మ తిరగదు, కానీ ఆత్మలో నువ్వు తిరుగుతున్నావు. ఆత్మ అంతటా ఉంది, దాంట్లో మనం తిరుగుతున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. దాంట్లో నేను అనుకునేటువంటి ఒక చిన్న ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఆ మహా బ్రహ్మాండమైనటువంటి ఆత్మలో అది కూడా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే ఏమంటున్నారు శంకరాచార్యులు వారు, ఒక శ్లోకం చెప్తున్నారు చూడండి. సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ తన్మాత్రమే తన్న తతోన్యదస్తి అస్తితి యో వక్తి నతస్య మోహో వినిర్గతో నిద్రవత్ ప్రజల్ప వినిర్గతో నిద్రితవత్ ప్రజల్ప. ఏమన్నారంటే శంకరాచార్యులు వారు, సకలం సద్బ్రహ్మ కార్యం మామూలుగా వేదాంతంలో కార్యకారణ సిద్ధాంతాన్ని తీసుకొని వస్తారనమాట. కార్యము కారణము. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నేను పరమాత్మ నుంచి వచ్చాను, నేను దేవుడి నుంచి వచ్చాను, ఇదంతా మనం అనుకున్నాం ఇంతకుముందు. అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వము బ్రహ్మాండము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, సార్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈ భూమి, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ ఏవో అంటున్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే సైంటిస్టులు ఏమంటారు? వాళ్ళ దగ్గర ఒక సిద్ధాంతం ఉందన్నమాట, బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉందన్నమాట. దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అట ఏమి లేదట, ఏమి లేదు ఇక్కడ. ఏదో ఒక 5 రూపాయల కాయిన్ 10 రూపాయల కాయిన్ అంతా ఏదో ఒక వస్తువు ఉండేదట. ఉంటే అది ఏమైందట, ఒక్కసారి ఢామ్ అని పేలిందట. ఇంగ్లీష్లో డామ్, మనం ఢామ్ అంటాం, ఇంగ్లీష్లో బ్యాంగ్ అంటారనమాట. కాబట్టి ఆ పేలుడు నుంచి, ఆ విస్ఫోటం నుంచి ఇదంతా ముక్కలయ్యి ఇదిగో ఈ విశ్వం అంతా, నీకు కనిపించే విశ్వం అంతా కూడా వచ్చింది. ఎప్పుడైతే విశ్వం అనేటువంటిది వచ్చిందో దాంతోపాటు టైమ్ అండ్ స్పేస్, కాలం అనేటువంటిది, ఖాళీ ఆకాశం అనేటువంటిది, ఖాళీ ప్రదేశం అనేటువంటిది తయారయ్యాయి. అప్పటిదాకా ఏం లేవు, ఉన్నది ఒకటే, అది ఎక్కడుందో కూడా ఎవడికి తెలియదు. బిగ్ బ్యాంగ్ డామ్ సౌండ్, ఇది సైంటిస్టులు చెప్పినటువంటిది. ఇదే మన ఋషుల దగ్గరికి వచ్చి అడిగాం, సార్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అని. వాళ్ళేమంటారు, ఇదంతా బిగ్ బ్యాంగ్ కాదురా, ఇదంతా ఒక పెద్ద ఓం అంటారు వాళ్ళు. వాళ్ళు బ్యాంగ్, మన వాళ్ళు ఓం. ఏంటి అంటే మొట్టమొదట ఉన్నటువంటిది చైతన్యమే. ఆ చైతన్యం ఎంత ఉందట, అంగుష్ట మాత్రంగా ఉంది. మొత్తం అంతా చైతన్యమే, అంతా ఉన్నటువంటిదంతా ఒకటే చైతన్యం అంతా. అది ఏమైందట, అదే పరమాత్మ. ఆ పరమాత్మకి విస్తరించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఆయన ఏం చేశాడట, తదైక్షంతా ఒక్కసారి కళ్ళు అట్లా ఓపెన్ చేశాడట. ఆయన ఎప్పుడైతే ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి అలా చూశాడో అప్పటిదాకా ఏం లేవండి. ఈ సూర్యుడు, మనువులు, వీళ్ళంతా ఎవరూ లేరు. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళెవరూ లేరు, ఏమీ లేదు అక్కడ. ఆ ఏమీ లేనటువంటి సమయంలో ఆయన ఒక్కసారి కళ్ళలా తెరిచి టక్మని చూశాడట. చూడంగానే ఇంత పెద్ద విశ్వం ఒక్కసారి ఇట్లా వ్యాపించింది. ఆయనలోంచే ఇంత పెద్ద విశ్వం ఒక్కసారి ఇంత వ్యాపించింది అనమాట. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండం కనిపిస్తున్నప్పుడు ఇంత చిన్న వస్తువులోంచి ఇంత పెద్ద బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? అదే శక్తి, అదే చైతన్యం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం వచ్చింది, ఎంతమంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నారు, ఎంతమంది కుండలో నీళ్ళు తాగుతున్నారు? ఫ్రిడ్జ్ చేయొద్దండి, ధైర్యంగా ఎత్తండి, ఏం పర్వాలేదు, నేనేమన్నా. కుండలో నీళ్ళు ఎంతమంది తాగుతున్నారు? గుడ్, నేను కూడా కుండలో నీళ్ళు తాగుతాను.
సో మన అందరి ఇళ్లలో కుండలు ఉన్నాయి కదండి. కుండ తయారు చేయాలి అంటే ఏముండాలి? మట్టి లేకుండా కుండ తయారవుతుందా? కదా. సో ఒక మట్టిని తీసుకొని వచ్చి చక్రం మీద పెట్టి ఆ కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తిప్పి దాన్ని ఇలా చేత్తో మోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా కుండ ఆకారం తీసుకొస్తారు. తర్వాత దాన్ని ఆకారం వచ్చిన తర్వాత దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత దానికి ఏం పేరు పెట్టాం మనం? కుండ. అలాగే కూజ, పూలకుండి, ఏవో అవన్నీ అలాగే తయారు చేస్తారు. మొత్తానికి ఆ మట్టితో తయారు చేసేవన్నీ అలాగే తయారు చేస్తారు. ఏవో చిన్న చిన్న ముంతలు, డబ్బులు వేసుకునే ముంతలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. మాది చిన్నప్పుడు మాకు అదే రోజు దాంట్లో పావలా వేసేవాడు. ఉండి మట్టి హుండి దాంట్లో వేసేవాడు. అన్నీ మట్టితోనే తయారవుతున్నాయి. అక్కడ జరుగుతోందండి. ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో కుండ ఉంది. ఇప్పుడు ఆ కుండ మట్టితో తయారైందని మీకు తెలుసు. ఇప్పుడు ఆ కుండను చూసినప్పుడల్లా మీరు ఏమంటారు? అరే నాకు కొంచెం మట్టిలో నీళ్ళి అని అంటారా? అరే నా కుండలో నీళ్ళి అని అంటారా? సార్ అది మట్టి అండి, అది మట్టితోనే కదా తయారైంది. మరి మట్టితో తయారైనప్పుడు మట్టిలో నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు అడగట్లేదు మీరు? దానికి ఏమొచ్చింది ఇప్పుడు కొత్తగా? మట్టికి రూపం వచ్చింది. మట్టికి రూపం రాగానే దానికి ఏమొచ్చింది? నామం. ఎక్కడైతే రూపం ఉంటుందో అక్కడేముంటుంది? నామం. సో ఈ ప్రపంచం నీ చేత చూడబడుతున్నటువంటిదంతా కూడా ఏంటి? నామరూపాత్మకం ఇదం సర్వం. ఇక్కడ నీకు కనిపించేటటువంటిదంతా కూడా కేవలం నామాలు, రూపాలు, ఆకారాలు ఉన్నాయి. ఈ ఆకారాలకి నువ్వు పేర్లు పెట్టాలి కాబట్టి రకరకాలైనటువంటి పేర్లతో నువ్వు పిలుస్తున్నావు. ఉన్నటువంటిది ఒకటే మట్టి, దాంతో తయారైతే ఇదిగో ఇది కుండ అన్నావు. దాంతో తయారైన దాన్నే కూజ అంటున్నావు. దాంతో తయారైనటువంటి దాన్నే పూలకుండి అంటావు. దాంతో తయారైనటువంటి దాన్నే ముంత అంటావు. అన్నీ మట్టే. మట్టిని చూడవు. నీ దృష్టి పొరపాటున మట్టి మీద ఎప్పుడూ లేదు. ఉన్నటువంటి దేని మీద? పైన ఉండేటటువంటి ఆకారము, రూపం. రూపం ఉంది కాబట్టి నామం అనేటువంటిది ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు మట్టితోటి తయారైనటువంటి కుండలో మట్టి ఎక్కడుంటుంది? కుండ అంతా ఉండేటటువంటిది మట్టే, ఎందుకని అది మట్టితో తయారైంది కదా. ఇక్కడ కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండంలో, పరమాత్మ నుంచే తయారైనటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఏముండాలి? ఇక్కడ మట్టి నుంచి తయారైనటువంటి కుండలో అంతటా ఉన్నటువంటిది మట్టే. అది లాజిక్ కరెక్టా కదా? మరి పరమాత్మ నుంచి తయారైనటువంటి, ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అని అంటే ఇందాక మనం అనుకున్నాం బిగ్ బ్యాంగ్ ఇవన్నీ. ఒక మతం వాళ్ళు ఏమన్నారు? సార్ భగవంతుడు అండి స్వర్గంలో కూర్చుని చేశాడండి అని అన్నారు. సృష్టి ఎక్కడ జరిగిందట? స్వర్గంలో కూర్చుని చేశాడట ఆయన దేవుడు. అంటే ఏంటి? అక్కడ ఏం మిస్టేక్ జరిగింది? సృష్టికి ముందే స్వర్గం ఉంది. వాస్తవంగా స్వర్గం ఎప్పుడు రావాలి? సృష్టితో పాటు రావాలి. కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. ఆ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది. ఇంకొక మతం వాళ్ళు ఏం చెప్పారు? సార్ భగవంతుడండి ఒక పెద్ద గార్డెన్లో కూర్చుని సృష్టి చేశాడండి అని అన్నారు. అంటే సృష్టికి ముందే గార్డెన్ ఉంది. సృష్టికి ముందే సృష్టి జరిగిపోయింది. నువ్వు కొత్తగా సృష్టించింది ఏముంది ఇక్కడ? కాబట్టి ఆ సిద్ధాంతము ఫెయిల్ అయిపోయింది. ఒక్క మన హైందవ సంస్కృతిలో మాత్రమే, ఒక్క మన వేదాలలో మాత్రమే, ఒక్క మన ఉపనిషత్తుల్లో మాత్రమే దీనికి తగినటువంటి సమాధానాన్ని చెప్పగలిగారు. ఏంటయ్యా అది? యథోర్ణనాభిసృజతే గృహచేతేచ. ఉపనిషత్తు వాక్యం అన్నమాట. యథా ఊర్ణనాభి సృజతే గృహతేచ. ఊర్ణనాభి అంటే సాలెపురుగండి. మన ఇంట్లో పండగలు వస్తున్నాయంటే ఏం చేస్తాం? బూజులన్నీ దులుపుతాం. బూజులు ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? డెకరేషన్కి బాగుంటాయని పెట్టాం. మనం ఏం పెట్టాం? అవి వస్తాయి, సాలిపురుగులు వస్తాయి. ఎక్కడి నుంచో వస్తాయి పాపం. వచ్చి అక్కడ ఇక్కడ సాలిగుళ్ళు పెడతాయి కదా. దేంతో పెడతాయి? చక్కగా అవి సన్నటి దారాన్ని దాంతో అల్లుతాయి అన్నమాట.
దాంట్లో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా పడితే అది వెళ్ళి టక్మని దాన్ని అంతా చుట్టేసేసి దానికి ఆకలి వేసినప్పుడు తింటూ ఉంటుంది. అది దాని జీవన విధానం. కాబట్టి ఆ సాలెగూళ్ళన్నీ దేంతో తయారవుతాయి? దారంతో తయారవుతాయి. ఇప్పుడు దానికి దారం కావాలి, సాలెగూడు కట్టుకోవడానికి సాలెపురికి దారం కావాలి. ఎక్కడికి వెళ్ళి కొనుక్కోసం వస్తుంది? కమలానగర్లో వెళ్ళి ఫ్యాన్సీ షాప్లో కొనుక్కొని వస్తుందా? అవును కదా, ఇది తెలుసు కదా అందరికీ. సాలెపురుగు దారం ఎక్కడి నుంచి తయారవుతుంది? సాలెపురుగులోంచే తయారవుతుంది. ఆ తయారైనటువంటి దారంలో ఎవరుంటారు? కట్టినటువంటి గూళ్ళో సాలెపురుగే ఉంటుంది. యథా ఊర్ణనాభి, ఊర్ణనాభి అంటే సాలెపురుగు అన్నమాట. సృజతే, ఏ విధంగా అయితే తన గూడును సృష్టిస్తుందో, గృహ్ణతేచ, సాలెపురుగు ఇంకో లక్షణం కూడా ఉందండి. ఏంటో తెలుసా అండి? దానికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, మొత్తం ఆ గూడు అంతా లోపలికి తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోతుంది అది. మనం కూడా అంతే కదండి, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు పాపం, ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి. అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం పెట్టే బేడ సర్దుకుని లారీలు వేసుకొని వెళ్ళిపోతారు. అట్లాగే సాలెపురుగుకి ఇంకో లక్షణం ఉందన్నమాట, అది గృహ్ణతేచ. మొత్తం అల్లినటువంటి గూడంతా కూడా కావాలంటే లోపలికి తీసేసుకుంటుందట. అది ఈ లోపలే మనం తీసేస్తాం దాన్ని, అంత టైం ఇవ్వం దానికి. అదేవిధంగా ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి, చైతన్యం నుంచి వచ్చినటువంటి, ఆత్మతత్వం నుంచి బయటికి వచ్చినటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏంటంటే అండి, మనం ఏదో కంటితో చూసి ఇదిగో ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఇదంతా మనం అనుకుంటున్నాం. కానీ ఇదొక పెద్ద అరేంజ్మెంట్ అండి, చాలా పెద్ద అరేంజ్మెంట్. ఇదంతా అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. దీన్ని వేదాంతంలో విపరీతమైనటువంటి సైన్స్ దాగుంది దీంట్లో. ఇప్పుడు మీరందరూ ఎన్నింటికి వస్తున్నారు ఇక్కడికి? రోజు 4:30కి వస్తారు కదండి. ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? 7, 7:30, 8. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ఇంకాసేపు కూర్చుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. మొత్తానికి మనందరం సాయంత్రం వస్తున్నాం. నేను కూడా 6ంటికి వస్తున్నాను, 7, 7:10 అవుతున్నా, నేను కూడా వెళ్ళిపోతున్నా. మనం గమనించాల్సింది ఏంటి? ఇక్కడ మనం రాకముందే ఇక్కడ ఒక ప్రవచనం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కూర్చోవడానికి ఇదిగో ఈ టేబుల్, ఈ కుర్చీ, మీరు కూర్చోవడానికి అక్కడ కుర్చీలు, రికార్డింగ్ చేయాలన్నారు, కెమెరాలు ఏవో పెట్టారు. ఇదంతా జరుగుతోంది కదండి. దీంట్లో మీ ప్రమేయం కానీ నా ప్రమేయం కానీ ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? టైంకి వస్తాం, కూర్చుంటాం, అయిపోయిన తర్వాత దులుపుకొని వెళ్ళిపోతాం బయటికి అదండి. కానీ మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఇక్కడ రావడానికి, సౌకర్యవంతంగా కూర్చోడానికి, తిరిగి వెళ్ళడానికి, ఇదంతా కూడా ఎవరో తెలివైనటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని వినియోగించి, ఈ వారం రోజులు ఇక్కడ ఈ లెక్చర్ జరుగుతుందని చెప్పి ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేసి, దానికి కావలసినటువంటి వాతావరణాన్ని అంతా ఇక్కడ సృష్టించి చేశారు. ఈ వారం రోజులు ఇదిగో ఒక చిన్న ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నాం. ఈ ప్రపంచంలోకి వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. దీంట్లో మన ప్రమేయం ఏమైనా ఉందా? ఇక్కడ అరేంజ్మెంట్స్లో ఏమీ లేదు. కానీ ఇది ఇలా జరగాలి అని చెప్పి మనతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరో ఇదంతా అరేంజ్ చేశారు. మన పని రావడం, వెళ్ళిపోవటం కదండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాహం వేస్తుందేమో అని చెప్పి మంచినీళ్ళు అరేంజ్ చేశారు, ఉక్కబోస్తుందేమో అని ఫ్యాన్లు పెట్టారు, ఇన్ని రెడీ చేసి పెట్టారు. మనం దీన్ని ఏం చేస్తాం? వాడుకుంటాం, వెళ్ళిపోతాం. అలాగే మనందరం ఈ ప్రపంచంలోకి వస్తున్నాం, ఈ ప్రపంచంలోకి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఏమో సార్, అక్కడ దాదాపు ఒక 80-90 ఏళ్ళు నేను బతకాల్సి వస్తుంది, ఓ పని చేద్దాం, వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచి తినడానికి ఉంటుందో లేదో అక్కడ క్యారేజ్ కట్టుకొని వస్తామా? తాగడానికి నీళ్ళు అవసరం అవుతాయి, అందుకని పెద్ద వాటర్ బాటిల్ నిండా నీళ్లు తీసుకెళ్దామని తెచ్చుకుంటామా? అక్కడ బతకాలంటే ఆక్సిజన్ కావాలండి, అందుకని గ్యాస్ సిలిండర్లు ఏమన్నా ఆక్సిజన్ తెచ్చుకున్నామా మనం? ఏమీ లేదే. మనం ఇక్కడికి రాకుండా ఉన్నప్పుడు రాకముందే మనకి ఇక్కడ ఏమేమి అవసరం అనేటువంటిది గమనించి, ఎవరో తెలివైనటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని వినియోగించి
దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టారు. మనం ఈ భూమి మీదకి రాగానే కావలసిన తిండి దొరుకుతుంది, తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి, పీల్చుకోవడానికి గాలి దొరుకుతుంది. ఇవన్నీ ఎవడు రెడీ చేసి పెట్టాడు? ఇవన్నీ ఎవరో మనకి తెలియనటువంటి వాళ్ళు, మనకి కనిపించినటువంటి వాళ్ళు, మనకు అర్థం కానటువంటి వాళ్ళు ముందే తయారు చేసి పెట్టారు. మనం చేయగలిగింది ఏంటి? ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టాం, ఇక్కడ తింటున్నాం, ఇక్కడ నీళ్లు తాగాం, ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాం, అన్నీ చేసి దీన్ని చెడగొట్టేసి వెళ్ళిపోతాం, నాశనం చేసి వెళ్ళిపోతాం. నాకు అప్పుడప్పుడు భలే బాధేస్తుందండి. పెళ్ళిళ్ళకి వెళ్తారు కదండి, పాపం ఆ కళ్యాణ మండపం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టేజీ అంతా అలంకారం అంతా చేసి చక్కగా కుర్చీలు మధ్యలో ఖాళీ పెట్టి నడవటానికి అటుపక్క ఇటుపక్క ఓ 10 వరుసలు అంతా రెడీ చేసి, ఈ మధ్య ఏదో కొత్తగా కుర్చీలకి ఆ ముసుగులు కూడా కప్పుతున్నారు, ఏవో కలర్ ఇవి వస్తాయన్నమాట, అవన్నీ కప్పి నీట్గా చేసి పెడతారనమాట. ఇక పెళ్ళి మొదలవుతుందండి. ఆ పెళ్ళి మొదలవటానికి ముందు పిల్లలు వస్తారు. ఆ పిల్లలు చేసే పని ఏంటంటే ఆ మంటపంలో పెట్టిన పూలన్నీ పీక్కుంటూ ఉంటారు, ఆ బెలూన్లు పెడితే బెలూన్లు పీక్కుంటూ ఉంటారు. ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు చేరతారు, ఏం పిన్ని బాగున్నావా అనుకుంటూ చక్కగా లైన్లో వేసిన కుర్చీలన్నీ రౌండ్గా చేస్తారు, పిచ్చా ప్యాటీలు మాట్లాడుకోవడానికి అనమాట. ఇక్కడో గుంపు, అక్కడో గుంపు, అక్కడో గుంపు తయారవుతారు కదా. ఆ పెళ్లి పూర్తయిన తర్వాత కళ్యాణ మండపాన్ని చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. సర్వనాశనం, కిష్కిందకాండ. చెడగొట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాతావరణం మళ్ళా పాపం రెండో పెళ్ళి ఉంటుంది, 2 రోజుల తర్వాత మళ్ళా అన్ని రెడీ చేసుకుంటున్నారు. భగవంతుడు కూడా అంతేనండి. మనం అంతా పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయన ఏం చేస్తుంటాడు? అంతా రీసైకిల్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు చెడగొట్టిందంతా ఆయన రీసైకిల్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అంతా ఆయనే ఆక్సిజన్ కింద మార్చుకుంటూ ఉంటాడు. మనం వదిలిపెట్టాన మలమూత్రాలు అన్ని పాపం మళ్ళీ అన్నీ రీసైకిల్ చేసుకోవటం ఆయన పని. ఇలాగా తెలివి అనేటువంటిది, ఒక జ్ఞానం అనేటువంటిది మనకి తెలియకుండా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి తిరుగుతోంది. అది ఆ చైతన్యము, ఆ జ్ఞానం అనేటువంటిది లేకపోతే ఇక్కడ మానవాళి, ఇక్కడ ఉండేటటువంటి జీవుడి యొక్క మనుగడ దాదాపు అసాధ్యం అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎవరి జ్ఞానంతో ఇదంతా కదలాడుతోంది? ఆశ్చర్యం వేస్తుంది. కేవలం నా లోపలే ఏవో నా ఇంద్రియాలు, నా మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి, నా లోపల చైతన్యం ఉంది అని అనుకోకండి. మనం చూడగలిగితే చూసిన ప్రతి చోట కూడా, రోడ్డు మీద తిరిగేటటువంటి కుక్క, పందిలో కావచ్చు, ఆకాశంలో ఉండేటటువంటి మేఘాలు కావచ్చు, ఎక్కడైనా చూడండి ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్యం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎందువల్ల చెప్తున్నారే? ఇదంతా కూడా పరమాత్మ కార్యం. ఆయన యొక్క కార్యం నుంచి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారణం ఇదంతా. ఏ మూల పదార్థం నుంచి అయితే, ఏ ముడి పదార్థం నుంచి అయితే ఈ విశ్వం అంతా తయారైందో ఆ ముడి పదార్థం ఎవరయ్యా ఇక్కడ చెప్తున్నటువంటిది? సద్బ్రహ్మ కార్యం. ముడి పదార్థం లేకుండా ప్రోడక్ట్ అనేటువంటిది తయారు కాదండి. రా మెటీరియల్ లేకుండా ప్రోడక్ట్ తయారు కాదు. రా మెటీరియల్లో ఏముంటుందో ప్రోడక్ట్లో కూడా అదే ఉంటుంది. రా మెటీరియల్ మట్టి అయినప్పుడు కుండలో కూడా ఉండేటటువంటిది మట్టే. పరమాత్మ రా మెటీరియల్ అయినప్పుడు నిజంగా చెప్పండి, ఆయన దగ్గర రా మెటీరియల్ ఏముంది? ఈ విశ్వాన్ని తయారు చేయడానికి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన దగ్గర రా మెటీరియల్, ముడి పదార్థం ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి ఏం చేశాడు? ఆయనే ఇంత పెద్ద బ్రహ్మాండంగా విస్తరించుకున్నాడు ఆయన. మరి ఇంత పెద్ద బ్రహ్మాండంగా పరమాత్మ గారు విస్తరించుకున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో పరమాత్మ ఎక్కడున్నాడండి? ఇదో పెద్ద ప్రశ్న అయినట్టు. ఈ ప్రశ్న ఎలాంటిది? కుండలో మట్టి ఎక్కడుందండి అని అడిగినట్టు ఉంటుంది. దిస్ ఈజ్ ద లాజిక్. కాబట్టి పరమాత్మ ఎక్కడ లేడు, మనం చూడగలగాలంతే. సర్వాంతర్యామి. అదే కదా ప్రహ్లాదుడు ఆ రోజు, ఏడురా నీ హరి ఎక్కడున్నాడు అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు ప్రహ్లాదుడు?
ఇందుగలడు అందులేడని సందేహం బువలచు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికిన అందందే గలడు చెప్పాడు కదా. నీకు వెతకగలిగినటువంటి శక్తి ఉండాలి, చూడగలిగినటువంటి శక్తి ఉండాలి. ఎక్కడ చూసినా కనిపిస్తాడు. ఏదరా ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి గద పెట్టి ఒకడు కొట్టాడు, కొడితే దాంట్లోంచి వచ్చాడు భగవంతుడు. విచిత్రం ఏంటో తెలుసా అండి, అరే ఈ స్తంభంలో ఉన్నాడా భగవంతుడు అని చెప్పి స్తంభాన్ని కొట్టాడు అక్కడ కదండి. అదే సింహాసనాన్ని కనుక కొట్టుండుంటే సింహాసనంలోంచి కూడా వచ్చి ఉండేవాడు ఆయన. అదే ఓ గోడను కొట్టుంటే గోడలోంచి కూడా వచ్చి ఉండేవాడు, కిటికీని కొడితే కిటికీలోంచి కూడా వచ్చి ఉండేవాడు ఆయన. ఎందుకని? అన్నిట్లో ఉన్నది ఆయనే. పక్కనుండే ఓ బొట్టున్నవాడు కొట్టాడు అన్నాడు, బొట్టుల్లోంచి కూడా భగవంతుడే వచ్చి ఉండేవాడు ఆ రోజున. ఆ టైంలో గద ఉంది, స్తంభం కనిపించింది, కొట్టాడు ఆయన. కాబట్టి అస్థితియో వ్యక్తి నతస్య మోహో, ఎవరైతే భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మోహంతో, వినిర్గతో నిద్రితవత్ ప్రజల్ప. నిద్రితవత్, భగవంతుడు ఎక్కడున్నాడు, ఉంటే నాకు కనిపించాలి కదా, కనిపించినప్పుడు భగవంతుడు ఉన్నట్టా లేనట్టా ఇన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఉంటే తెలియాలి కదండి. నా కంటికి చెట్టు కనిపిస్తుంది, మరి భగవంతుడు ఉంటే భగవంతుడు కూడా కనిపించాలి కదా. నా కంటికి లారీ కనిపిస్తుంది, మరి అది కనిపిస్తున్నప్పుడు భగవంతుడు కూడా నాకు కనిపించాలి కదా అని ఎవరన్నా అంటూ ఉంటే వాడు ఎట్లాంటి వాడంటే, పడుకున్నప్పుడు నిద్రితవత్ ప్రజల్ప. కొంతమంది ఉంటారండి, మా ఆశ్రమంలో గోపాలకృష్ణ అని ఒక కుర్రాడు ఉన్నాడు. వాడు మా స్కూల్లో టీచర్ అనమాట. నేను అప్పుడప్పుడు మా హెడ్ మాస్టర్తో జోక్ చేస్తుంటాను అనమాట, సార్ వీడికి 2 జీతాలు ఇవ్వాలండి అని. మామూలుగా వాళ్ళకి ఏంటంటే 16,000 ఎంతో జీతం ఇస్తారు అబ్బాయికి. నేను చెప్పాను 16,000 కాదు, వాడికి 32,000 జీతం ఇవ్వండి అని చెప్పా. ఎందుకో తెలుసా అండి, వాడు ఏం చేస్తాడో తెలుసా, రాత్రి పడుకుంటాడు, నా రూమ్లోనే ఉండేవాడు. పడుకుని పొద్దున్న క్లాస్లో చెప్పిందంతా మళ్ళా నిద్రలో చెప్పేవాడు. మొత్తం అంతా పాఠాలన్నీ వాడు నిద్రలో చెప్తూనే ఉంటాడు. వాడు అట్లాగా మళ్ళా పిల్లలు అల్లరి చేస్తున్నాడు, రైట్ కూర్చో, ఎన్నిసార్లు చెప్పా నీకు లేవద్దని, కూర్చో, మాట్లాడుతూనే ఉంటాడు అట్లాగా. నేను చెప్పా వాడు 2 జాబులు చేస్తున్నాడు, వాడికి డబుల్ శాలరీ ఇవ్వండి అని చెప్పేవాడిని. ప్రజల్పము అంటే ఏంటంటే అప్రస్తుతంగా మాట్లాడటం కదా. నిద్రలో కొంతమంది దాన్ని ఏమంటారు, నిద్రలో మాట్లాడటాన్ని కలవరింతలు ఏవో అంటుంటారు దాన్ని కదా. ఆ నిద్రలో మాట్లాడే మాటలకి అర్థం ఉండదన్నమాట. అర్థం ఏముండదు దానికి, ఏదేదో మాట్లాడుతుంటారు, అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా అంతే, భగవంతుడు ఉన్నాడా, మీనింగ్లెస్ క్వశ్చన్. భగవంతుడు ఎక్కడున్నాడు, అర్థం లేని ప్రశ్న. అది ప్రజల్పం, అదంతా నిద్రలో ప్రేలాపనలు పేలినట్టే ఇదంతా కూడా అని చెప్పి, బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణి శ్రౌతి బ్రూతే ధర్వనిష్ఠా వరిష్ఠ తస్మాదేతద్బ్రహ్మమాత్రం హి విశ్వం నాధిష్టాన్నద్భిన్నతారోపితస్య. ఇక్కడ చెప్తున్నారనమాట, ఏమంటున్నారంటే బ్రహ్మైవ ఇదం విశ్వం ఇత్యేవ వాణి. వాణి అంటే వేదం అండి. వాణి అంటే ఒక అర్థం వేదం. వేదం అంతా చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, ఇదంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మైవ, బ్రహ్మ మాత్రమే. శ్రౌతి బ్రూతే ధర్వనిష్ఠా వరిష్ఠ అధర్వనిష్ఠా వరిష్ఠ. సో అధర్వణ వేదంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది అనమాట. అధర్వణ వేదమేనా అండి, మిగతా వేదాలు కావా అంటే, మెయిన్గా మనకేంటంటే ఋక్ సామ యజుర్ అధర్వణ వేదాలు పెట్టారనమాట. ఋగ్వేదం అంతా కూడా దేన్ని సూచిస్తూ ఉంటుందంటే, భగవంతుణ్ణి స్తుతించటం, స్తోత్రాలు, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క వ్యాపకత్వము, ఇదంతా తెలియజేస్తూ ఉంటాయి. సామవేదం అంతా కూడా ఇంకొక రకమైనటువంటి విధానంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. దీంట్లో మళ్ళా
మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని చెప్పి భాగాలు ఉంటాయి ప్రతి వేదంలోనూ కూడా అన్నమాట. ఇవన్నీ ఏమిటి? వేదము, వేదాంతము 2 మార్గాలు ఉంటాయి. వేదం అంతా కూడా ఏమిటంటే లౌకికంగా నువ్వు పొందవలసింది, లౌకికంగా నువ్వు చేయవలసింది. ప్రపంచంలో నువ్వు ఉన్నంతకాలం నీ బాధ్యతలు ఏమిటి, ఏదైనా నువ్వు పొందాలి అంటే లేదా లోకహితం చెయ్యాలి అంటే ఏ ఏ రకాలుగా చెయ్యాలి, యజ్ఞయాగాదులు ఎట్లా చెయ్యాలి, హోమాలు ఎట్లా చెయ్యాలి. అందుకని చెప్పి ఏం చేశారు? ఋగ్వేదానికి అంతటికి కలిపి ఆయన ఎవరు? బ్రహ్మదేవుణ్ణి అధిపతిగా పెట్టారు. సామవేదానికి శివుణ్ణి అధిపతిగా పెట్టారు, సామగాన లోలుడు ఆయన. యజుర్వేదానికి అంతటినీ కూడా ఆయన స్థితికర్త, విష్ణుమూర్తిని అధిపతిగా పెట్టారు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? బ్రహ్మ అన్నారు. ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆయన ఈ సృష్టినంతా కూడా పాలిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు? విష్ణుమూర్తి అన్నారు. ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆయన దీనంతా లయం చేస్తుంటే ఆయనకి ఏం పేరు పెట్టారు? శివుడు అన్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇంతకీ ఆయన ఎవరు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా అన్నయ్య నన్ను ఏమని పిలుస్తాడు? ఎరా తమ్ముడు అంటారు. నాకు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, వాడేమని పిలుస్తాడు? నన్ను ఎరా అన్న అని పిలుస్తాడు. ఏదండి, నాకు భార్య ఉందనుకోండి, ఊరికినే అనుకోండి, ఆవిడేమని పిలుస్తుంది? ఏమండి అంటుంది. ఆ ఏమండి ఉంది కాబట్టి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని పిలుస్తారు? నన్ను నాన్న అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఎవరెంతకి? నేను ఏమండినా, నాన్ననా, అన్ననా, తమ్ముడినా? నేనెవరిని? నేనెవరిని? నాకుండే సంబంధాన్ని బట్టి నాకు పేరు నిర్ణయింపబడుతుంది. నేను చేసే పనిని బట్టి. ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, సార్ అంటారు. అదే స్త్రీని అనుకోండి, మేడం అంటారు. రకరకాలుగా నాకుండే ప్రపంచంతో నాకుండే సంబంధాన్ని బట్టి నాకు ఒక డిజిగ్నేషన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ కదా. ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి ఆయనకి పేర్లు మారుతున్నాయి. ఆయన సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నారు, స్థితికర్తగా ఉన్నప్పుడు విష్ణువు అన్నారు, లయకర్తగా ఉన్నప్పుడు శివుడు అన్నారు. మరి ఇంతకీ ఆయన ఎవరు? మరి ఆయన ఎవరు అని చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి అధర్వనిష్ట వరిష్ట, అధర్వణ వేదంలో చెప్పబడిందను. ధర్ అంటే పొర, పొర ఒక తెర కదండి. మామూలుగా మనకి దేవాలయంలో కూడా అలంకారం చేసేటప్పుడు, నైవేద్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? కర్టెన్లు వేసేస్తారు. కర్టెన్లు వేసేసిన తర్వాత అంతా రెడీ అయ్యి అలంకారం అంతా అయిన తర్వాత అప్పుడు ఆయన యొక్క రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి అప్పుడు ఆరతిస్తారనమాట. అప్పుడేంటి? అధర్వ, ఆ పొర, ఆ తెర అనేటువంటిది తీసేస్తారు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి భగవంతుడిని నేను చూడలేకపోతున్నా. ఎందుకు చూడలేకపోతున్నాను? పొర అడ్డం అయిపోయింది, తెర అడ్డం వచ్చేసింది. ఏమిటా తెర? అహంకారం, నేను అనేటువంటిది. ఆ నేను అనేటువంటి మోజులో పడి నేను మర్చిపోయాను. కాబట్టి ఆ పొరను తొలగించినప్పుడు నిజమైనటువంటి పరమాత్మ వ్యక్తం అవుతాడు. కాబట్టి అధర్వ, ఆ పొరని తొలగించటం ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. అందుకని అధర్వనిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళు తస్మాదే తద్బ్రహ్మ మాత్రం హి విశ్వం, వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి? ఇదం విశ్వం బ్రహ్మ మాత్రం హి, ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే, ఇక్కడ బ్రహ్మం తప్ప వేరేది ఉండడానికి అవకాశం లేదు అనేటువంటిది చెప్పారట. సార్ మరి అంతటా ఉన్నప్పుడు పరమాత్మ ఎందుకు కనిపించట్లేదండి? కనిపించకపోయాడు, అసలు ఉన్నాడని తెలియాలి కదండి. ఎందుకు సాధ్యం కావట్లా ఇదంతా? ఎందుకు సాధ్యం కావట్లా? ఆయనకి రూపం లేదు అనేటువంటి విషయం అన్నా నాకు నమ్మకం కలగాలి కదా.
అది కూడా కలగట్లేదు. అది విచిత్రం. అంటే స్ఫురణ, ఆయన రూపం లేదు అని తెలుసుకోవటం వేరు, ఆ రూపం లేని చైతన్యాన్ని స్ఫురణ అనుభవం పొందటం వేరు కదండి. ఇప్పుడు ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అంటే చెయ్యి పెట్టి చూస్తే అర్థమవుతుంది. చెయ్యి పెడితే నా స్పర్శ వల్ల ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది నాకు తెలుస్తుంది. కంటితో చూస్తే తెలియకపోవచ్చేమో, ఇంకో అనుభవం ద్వారా తెలుస్తుంది కదండి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అనుభవంతో నేను తెలుసుకోగలుగుతున్నాను. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, పరమాత్మను కూడా ఏదో ఒక అనుభవం ద్వారా నాకు తెలియబడాలి కదా. తెలియబడకపోతే ఎట్లా అండి? ఎందుకని నాకు తెలియబడట్లేదు? ప్రయత్నం చేయలేదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా కారణాలు? అంతటా ఉన్నటువంటి భగవంతుడిని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? మాయలో ఉన్నాం, బంధాల్లో ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం. ఒకసారి నేను కోర్స్ అయిపోయి మా ఆశ్రమంకి సెక్రటరీగా ఉన్నాను అన్నమాట. అప్పుడు నా వయసు అంతా 26-27 ఇయర్స్. ఓ చిన్న కుర్రవాడు ఆశ్రమంలో బ్రహ్మచారిగా వచ్చాడు. అతని పేరు రజనీకాంత్ అనమాట. ఈ మధ్య చనిపోయాడట, ఈ మధ్య తెలిసింది నాకు. చాలా చిన్న కుర్రవాడు, అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే. మంచి నాలెడ్జబుల్ పర్సన్, బాగా అసలు చదువులో ఫస్ట్ క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి. అది నా రూమ్లోనే ఉన్నాడు అనమాట అతను. ఒకరోజు రాత్రి గబగబా నన్ను లేపాడు. అర్ధరాత్రి 12ంటికి లేపాడు. ఏంట్రా ఈ టైంకి లేపుతున్నాడు అని చెప్పి లేచా. లేస్తే దెయ్యం 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 అంటున్నాడు. అర్ధరాత్రి 12ంటికి. దెయ్యం లేదు గేయం లేదు, పడుకున్నా. స్వామి దెయ్యం 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 దెయ్యం. ఏంట్రా ఇటు దెయ్యం అంటున్నాడని చెప్పి ఎక్కడ రా అన్న. బయట బాత్రూమ్ పక్కన తెల్లగుంది, మనం వస్తుంది మీదకి, ఎక్కడికి వెళ్తే చాలు. నాకు కూడా దెయ్యాలని చూడాలని చాలా రోజుల నుంచి ఒక పెద్ద కోరిక. అసలు ఎలా ఉండదు. సరే ఈడేదో దెయ్యం అంటున్నాడు కదా చూద్దామని చెప్పి టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరి జస్ట్ వెనక డోర్ తీసాం. డోర్ తీసిన తర్వాత దెయ్యం. నేను టార్చ్ లైట్ వేస్తే ఏంట్రా అది అంటే, ముందు రోజు రాత్రి ఆడు ఆరేసిన చొక్కా. అది తెల్ల చొక్కా, ఫుల్ హ్యాండ్స్. అది ఏం చేస్తుంది, గాలికి, రాత్రిపూట గాలి వేస్తుంది చల్లగా. ఆ గాలికి 2 చేతులు ఏలాడుతుంటాయి కదా దానికి, ఇలా ఇలాగా అవి లేస్తున్నాయి అన్నమాట. లేస్తుంటే వాడికి దెయ్యం జుట్టు ఎర్రబోసుకుంది, ఎర్ర కళ్ళు మండిపోతున్నాయి. ఏం జరిగింది చెప్పండి? చొక్కాను చూసి ఏమనుకున్నాడు వాడు? దెయ్యం అనుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? భ్రాంతి, భ్రమ కదండి. ఎప్పుడైతే ఉన్న చొక్కాని చూడలేకపోతామో ఏం జరుగుతుంది? వెంటనే లేని దెయ్యం కనిపిస్తుంది. ఉన్న చొక్కాని చూడలేకపోతే నువ్వు లేని దెయ్యం కనిపిస్తుంది. ఉన్న పరమాత్మని నువ్వు చూడలేకపోతే లేని ప్రపంచం కనిపిస్తుంది. దీన్నే వేదాంతంలో మనకి రజ్జు సర్ప భ్రాంతి అని చెప్తూ ఉంటారు. తాడు పాము, వాడికి తాడు ఆడ పడుంది, వాడికి పాములా కనిపించింది కదా. పాములా కూడా ఎలా కనిపించింది? అది పడగిప్పిందంట, ఆ పడగలో నామాలు ఉన్నాయంట, నాలిక అన్నం అంటుందంటది, దాని కళ్ళు మెరుస్తున్నాయంట, ఇలా ఇలా ఊగుతోందంట, అన్నీ కనిపిస్తున్నాయి వాడికి కదా. పాప ఆ ముసలమ్మ ఇది లాంతర పట్టుకొని వచ్చింది. వచ్చి చూస్తే అక్కడ ఏముంది? తాడుంది. వీడేమంటాడు? ఇంతకాలం దాన్ని ఏమనుకున్నాడు వాడు? పాము అనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉన్న తాడును చూడలేకపోయావో ఏం కనిపిస్తుంది? లేని పాము కనిపిస్తుంది.
లేని పాము కనిపిస్తుంది. కాబట్టి రెండు కారణాలు చెప్పారు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేకపోవటం, లేనిది కల్పించుకుని చూడటం. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేకపోవటాన్ని అగ్రహణము అని అన్నారు. లేనిదాన్ని కల్పించుకుని చూడటాన్ని అన్యథాగ్రహణము అని అన్నారు. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? ఇదే అగ్రహణం. ఉన్న పరమాత్మని ఉన్నట్టు చూడలేకపోతున్నాం. లేకపోవటం వల్ల ఏమవుతుంది? లేని నానాత్వం, లేని ప్రపంచం, లేని జగత్తు, లేని విశ్వం, ఇదంతా మనకి గోచరం అవుతుంది. సార్ ఇదంతా లేదంటున్నారు, మరి ఇదంతా ఉన్నట్టు కనిపిస్తోంది కదా సార్. నువ్వు చూస్తున్నావు, తప్పు మాది కాదు. నువ్వు చూస్తున్నంతసేపు అలాగే కనిపిస్తుందండి. ఏ విధంగా మట్టిని నువ్వు కుండగా చూస్తున్నావో, ఏ విధంగా అయితే మట్టిని కూజాగా చూస్తున్నావో, ఏ విధంగా అయితే మట్టిని ముంతలు. ఈ మధ్య నేనేదో ఫేస్బుక్లో చూశానండి, మట్టితోనే కుక్కరు, మట్టితోనే పెనాలు, మూకుళ్ళు, అన్నీ మట్టితోనేనండి. మట్టి గ్లాసులు, మట్టి టీ కప్పులు, అన్నీ మట్టితోనే. ఆ ఉన్న మట్టిని చూడలేనప్పుడు నీకేం కనిపిస్తుంది? పైన ఉండే కప్పులు, గ్లాసులు, ముంతలు ఇవన్నీ కనిపిస్తాయి కదండి. కాబట్టి ఈ అగ్రహణము, అన్యథాగ్రహణము అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకుంటే, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం, ఇదంతా కూడా ఏంటంటేనండి పరమాత్మ పెట్టినటువంటి, సృష్టించినటువంటి ఈ సృష్టిలో భాగమే. పరమాత్మ కూడా ఏం చేస్తున్నాడంటేనండి, మనకు ఒక పెద్ద చాయిస్ ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే చాయిస్, అరే నీకు ఆనందం కావాలి, నీకు ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ఈ ప్రపంచంలో ఆనందం పొందడానికి అన్ని రకాల అవకాశాలు నేను నీకు కల్పిస్తున్నా. అన్ని రకాల ఆనందాలు పొందొచ్చు నువ్వు ఈ ప్రపంచంలో. రెండోది, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి కూడా నువ్వు ఆనందాన్ని పొందొచ్చు. కాబట్టి ఇక్కడ శ్రేయో మార్గాన్ని పెట్టాడు ఆయన, ప్రేయో మార్గాన్ని కూడా పెట్టాడు ఆయన. అంత మాత్రం చేత ప్రేయో మార్గం పెట్టాడు కదా అని ప్రేయో మార్గంలో ఉండిపోకూడదండి. మనమంతా ఏదో అల్పమైనటువంటి ప్రపంచంలో సంతోషాలను ఇచ్చేటటువంటివన్నీ ఉన్నాయి, వాటిని పట్టుకుని వాటిలోనే ఉండిపోకూడదు. మనం వాటిని వదిలిపెట్టి ఉన్నతమైంది. ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉంటారండి ఇంట్లో, ఒక 2 ఏళ్ళు, వాడికి అప్పుడే బాగా నడవటం అంతా వచ్చింది. వచ్చినప్పుడు వాడికి ఏం చేస్తాం మనం? ఓ 3 చక్రాల సైకిల్ కొనిస్తాం కదండి. 3 చక్రాల సైకిల్ కొనివ్వడంలో అర్థం ఏంటి? రేపు పొద్దున్న రాత్రి రిక్షా తొక్కుని బతకరా అని చెప్పటమా? మరేంటి? ఆ టైంకి వాడికి అదే అవసరం. ఆ టైంకి వాడికి ఆ 3 చక్రాల సైకిలే అవసరం. దాంతోనే వాడు ఆనందం పొందుతాడు, అంతకుమించి వాడికి ఏం అక్కర్లేదు. అదే వాడు 10th క్లాస్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు 3 చక్రాల సైకిల్ కాదు, 2 చక్రాల సైకిల్ కావాలి, లేకపోతే మోటార్ సైకిళ్ళు కావాలి వాళ్ళకి. ఆ టైంలో అది ఆనందం ఇస్తుంది. కాబట్టి అల్పమైనటువంటి జ్ఞానం ఉన్నంతకాలం ఈ లౌకికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి వాటితో ఆనందం పొందు. జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు చేయాల్సిందేంటి? ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మను పట్టుకో. సో అప్పటిదాకా నువ్వు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉండు. ఈ ప్రపంచంలో ఆనందాలు పొందు, చేయవలసినటువంటి కర్మలన్నీ చేయి, భగవంతుడిని ఆరాధించు, యజ్ఞయాగాదులు చేయి, భక్తి మార్గాన్ని అవలంబించు, అధ్యయనం చేయి, గురువుల్ని ఆదరించు, గురు శుశ్రూష చేసుకో, గురువుల దగ్గర విద్య నేర్చుకో, ఆశ్రమాలకు వెళ్ళు, తీర్థక్షేత్రాలు తిరుగు, పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించు, ఏం చేయాలో అన్నీ చేయి. ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇస్తాయి, లౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తాయి. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఒకచోట కూర్చుని అంతర్ముఖమయ్యి చక్కగా నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది శంకరాచార్యుల వారు ఈ టాపిక్లకు సంబంధించినంత వరకు క్లారిఫై చేసింది. సో ఇవాళ ఇక్కడతో ఆపేస్తా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
Thanks for watching. Please comment, like, share and subscribe our channel.